ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ కొనడం చాలా ఈజీ అయిపోయింది. లో కాస్ట్ ఈఎంఐ స్కీమ్స్తో చాలా మంది అవసరమైన వస్తువులు కొంటున్నారు. ఈ ఆప్షన్తో కొనుగోలపై వాటి భారం ఉండదు. అసలు ధరను మంత్లీ ఈఎంఐల రూపంలో చెల్లించవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తంలో మనీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. పైగా అవసరమైన వస్తువు చేతికి అందుతోంది. దీంతో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ చాలా పాపులర్ అయిపోయింది. అయితే ఈ స్కీమ్ వెనుక మీ ఫైనాన్షియల్ హెల్త్ను దెబ్బతీసే కొన్ని డేంజరస్ సీక్రెట్స్ ఉన్నాయి. అవి ఏంటి, వాటి వల్ల కలిగే నష్టాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నో కాస్ట్ ఈఎంఐ అంటే ఏంటి? నో కాస్ట్ ఈఎంఐ అంటే ఫుల్ అమౌంట్ ముందుగానే చెల్లించే బదులు ఈఎంఐల రూపంలో చెల్లించడం. ఉదాహరణకు మీరు 30,000 రూపాయల విలువైన ఫోన్ కొనుగోలు చేస్తే అదనపు వడ్డీ లేకుండా 6 నెలల పాటు నెలకు 5,000 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఇది చాలా మందికి, ముఖ్యంగా యంగ్ ప్రొఫెషనల్స్ కు, ఫస్ట్ టైం క్రెడిట్ యూజర్లకు బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. ఈ స్కీమ్స్ క్రెడిట్ ప్రొఫైల్ బిల్డ్ చేయడానికి కూడా ఒక మార్గం. మీరు సకాలంలో ఈఎంఐ పే చేసినప్పుడు అవి క్రెడిట్ బ్యూరోలకు రిపోర్ట్ చేస్తారు. కాలక్రమేణా క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. క్రెడిట్ స్కోర్ బాగుంటే భవిష్యత్తులో లోన్లు లేదా క్రెడిట్ కార్డులు పొందవచ్చు. నో కాస్ట్ ఈఎంఐలు నిజంగా ఫ్రీనా? ఇక్కడే మొదలవుతుంది అసలు మాయాజాలం. నో వడ్డీ అంటే అసలు వడ్డీ లేదనే అర్థం కాదు. వడ్డీని మీరు కట్టడం లేదు, కానీ అది ప్రోడక్ట్ ధరలోకే కలిపేస్తారు. అంటే ఫోన్ అసలు ధర 27,000 రూపాయలు అయినా ఈఎంఐ స్కీమ్లో అది 30,000లా చూపిస్తారు. ఇంకా గమ్మత్తేంటంటే జీఎస్టీ, ప్రాసెసింగ్ ఫీజు కూడా వడ్డీపై లాగించేస్తారు. ఈ మొత్తం మీకు చెప్పకుండా బిల్లులో చేర్చేస్తారు. ఆ ఖర్చు ఇతర మార్గాల్లో కవర్ అవుతుంది. ఎలాగంటే వడ్డీని సెల్లార్, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ లేదా ఫైనాన్సింగ్ పార్ట్నర్ చెల్లిస్తారు. 2 వీలర్స్ లేదా హోమ్ అప్లయన్స్ కోసం తరచుగా అందించే డీలర్స్ సబ్వెన్షన్ వంటి స్కీమ్లలో ఇది సర్వసాధారణం. తెలుసుకోవలసిన విషయాలు: నో కాస్ట్ ఈఎంఐలు జాగ్రత్తగా మేనేజ్ చేయకపోతే చాలా నష్టపోతారు. మల్టిపుల్ నో కాస్ట్ ఈఎంఐ ప్లాన్లు తీసుకుంటే మీ క్రెడిట్ రిపోర్ట్లో చాలా లోన్ అకౌంట్లు కనిపిస్తాయి. మీరు చాలా ఎక్కువ అప్పు తీసుకుంటున్నారని బ్యాంకులు భావించేలా చేస్తుంది. ప్రత్యేకించి మీ ఇన్కమ్ ఖర్చులకు సరిపోకపోతే రిస్క్ తప్పదు. కొన్ని రోజుల పాటు ఈఎంఐ పేమెంట్ మిస్ చేసినా క్రెడిట్ స్కోర్ భారీగా తగ్గుతుంది. నో కాస్ట్ ఈఎంఐ కోసం అప్లై చేసిన ప్రతిసారి బ్యాంకు మీ క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేస్తుంది. దీన్ని హ్యాండ్ ఎంక్వైరీ అంటారు. తక్కువ సమయంలో ఎక్కువ ఎంక్వైరీ జరిగితే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. ఈఎంఐలు చిన్నవిగా, ఈజీగా అనిపించవచ్చు, కానీ ఎక్కువ ఈఎంఐలు తీసుకోవడం వల్ల ఆర్థిక భారం పెరుగుతుంది. క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో పెంచుతుంది. బ్యాంకులు మిమ్మల్ని ప్రమాదకరంగా భావించే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు, మీరు ఒక ఫోన్, ఒక టీవీ కొని హోమ్ లోన్ తీసుకున్నారని ఊహించుకోండి. ఫోన్ ఈఎంఐ పేమెంట్ మిస్ అయితే క్రెడిట్ రిపోర్ట్ 3 లోన్లలో 1 ఆలస్యమైనట్లు చూపిస్తుంది. ఫోన్ లోన్ చిన్నదైనప్పటికీ క్రెడిట్ స్కోర్ను చాలా దెబ్బతీస్తుంది. బ్యాంకులు మిమ్మల్ని రిస్క్ కస్టమర్గా చూడవచ్చు. ఇలా ఫ్యూచర్లో లోన్లు పొందడం కష్టమవుతుంది. ఇలా ఈఎంఐలో ఫ్రీగా వస్తున్నాయని కట్టకుండా టైంపాస్ చేస్తే ఫ్యూచర్లో మీకు మీ బ్యాంక్ నుంచి ఎటువంటి బెనిఫిట్స్ ఉండకుండా పోతాయి. అవసరం ఉంటే తప్ప ఈఎంఐ జోలికి పోకూడదు. ఎందుకంటే మీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నో కాస్ట్ ఈఎంఐను రూపొందించారు. ఒక్కసారి ఈఎంఐ తీసుకునేటప్పుడు ఇది ఆలోచించి తీసుకుంటే మీకు, మీ ఫ్యూచర్కు ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుంది. ఈ విలువైన సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.